ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు తమ సంఘీభావం తెలుపుతూ 14వ రోజు దీక్షలను నిమరసం ఇచ్చి ఇంపజేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొంగు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజాసేవ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టుల న్యాయమైన కోరికను తీర్చే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు జమాల్, తిరుపతి, శేఖర్, అబ్దుల్ సలాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి జర్నలిస్టులకు ఆ చిన్న కోరికను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆ ఏదైతే సంఘం నుంచి ఇంకా ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. 4 రోజులుగా జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన ఉద్యమానికి జగిత్యాల పట్టణం నుండి వివిధ సంఘాలు, కుల సంఘాలు, వివిధ అసోసియేషన్స్ కూడా తమ సంపూర్ణ మద్దతు జరుపుతూ మాకు అండగా నిలుస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టుల న్యాయమైన కోరికలను తీర్చడం సమంజసమంటూ మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. ప్రభుత్వం అతి త్వరగా స్పందించి జగిత్యాల జర్నలిస్టుల న్యాయమైన కోరికను ఇళ్ల స్థలాల కోరికను వెంటనే తీర్చాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 14వ రోజు నిరసన దీక్షకు మాకు మద్దతు తెలిపి ఈ నిరసన దీక్షను విరమింపజేసేందుకు వచ్చినటువంటి
జగిత్యాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రంగు శ్రీనివాసు వారి కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు.